ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,670 దగ్గర ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,190 దగ్గర ఉంది. మరోవైపు వెండి ధర కూడా క్రమంగా తగ్గుతోంది. కిలోకు 100 రూపాయల మేర తగ్గుదల నమోదు చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం వెండి ధరలు చూస్తే భారీగా తగ్గాయి. బంగారం దాదాపు 10,000, వెండి 20,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర 2,89,900గా ఉంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,670 దగ్గర ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,190 దగ్గర ఉంది. మరోవైపు వెండి ధర కూడా క్రమంగా తగ్గుతోంది. కిలోకు 100 రూపాయల మేర తగ్గుదల నమోదు చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం వెండి ధరలు చూస్తే భారీగా తగ్గాయి. బంగారం దాదాపు 10,000, వెండి 20,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర 2,89,900గా ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉంది బంగారం వెండి ధరలు ప్రస్తుతం? ఇప్పటికైతే కొంత స్థిరంగానే కొనసాగుతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి, వాస్తవమేనా? ఓకే, గుడ్ మార్నింగ్ శివ. ఓకే, ఎప్పుడైనా కానీ ఏదైతే అంటే ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్నప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఎప్పుడైతే ఇరాన్ మీద వార్ స్టార్ట్ అయిందో అప్పుడు క్రూడ్ ఆయిల్ మీదకి పోయింది అందరి దృష్టి. అంటే అది షార్టేజ్ అవుతుంది కాబట్టి దాని డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్ గా అది పెరగడం జరిగింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఫాల్ ఉంది. నేచురల్ గ్యాస్ పాజిటివ్ లోనే ఉంది, క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది. అయితే ఇప్పుడు సిల్వర్ కూడా సుమారుగా 10,000 వరకు పెరగడం జరిగింది. గోల్డ్ కూడా 1,400 పాయింట్లు ఎంసెక్స్ లో అంటే 3.5%, 1% పాజిటివ్ లో రావడం జరిగింది. ఇక రీజన్లు ఏంటిది అనే దానికి రాత్రి సోమవారం నైట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగుస్తుంది అన్నట్టుగా ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సిబిఎస్ న్యూస్ తో మాట్లాడటం తోటి అంటే యుద్ధం ఇక పూర్తి అయినట్టే అని భావిస్తున్నానని చెప్పేసి అనటం. రెండోది రష్యా పుతిన్ తోటి మాట్లాడడం ఫోన్ లో. వీళ్ళిద్దరు మాట్లాడినాక ఇక యుద్ధం ఆగిపోతుంది అనేది ఒకటి. దాంతో వరల్డ్ మార్కెట్లన్నీ కూడా రాత్రి పాజిటివ్ లో క్లోజ్ అవటం, ఉదయం ఏషియన్ మార్కెట్లు పాజిటివ్ లో ఓపెన్ అవ్వటం. మనకంటే ముందు తెలారుతాయి అవన్నీ ఏషియన్ మార్కెట్లు. చైనా, జపాన్, తైవాన్, హాంకాంగ్, సింగపూర్ ఇవన్నీ కూడా మనకంటే ముందు తెల్లారుతాయి. అక్కడ ముందు స్టార్ట్ అవుతాయి. అక్కడ మన నిఫ్టీ ఏదైతే ఉందో సింగపూర్ ఎక్స్చేంజ్ లో మంది ట్రేడ్ అవుతుంటది. అది పాజిటివ్ లో ట్రేడ్ అవటం. అది దాంతో మన మార్కెట్లు ఓన్లీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లే. ఇప్పుడు అంటే ఏదైనా న్యూస్ వచ్చింది పాజిటివ్ ఉంది, గ్యాప్ అప్ తోటి వాళ్ళ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఒకటి. ఇవాళ మార్కెట్ ఏదైతే ఉందో మంగళవారం వీక్లీ సెటిల్మెంట్ ఎక్స్పైరీ డే నిఫ్టీది. తర్వాత నిన్న ఇప్పుడు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయితే 4.71 లక్షల కోట్లు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం జరిగింది. మళ్ళీ అది సాయంత్రం వరకు అలానే ఉంటుందా లేదా అనేది ఒకటి. రెండోది ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో అది బాగా పడిపోవడం జరిగింది ఒక్కసారిగా. అంటే 119.50 డాలర్లకి ఆల్ టైమ్ హైకి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు $92 అంటే ఒక రోజులోనే ఆ యొక్క 20, ఇది ఒక $28 పైనుంచి కిందికి అంటే నియర్లీ 20% ఫాల్ అవడం జరిగింది. దాంతో అంటే ఈ అనౌన్స్మెంట్ తోటి ట్రంప్ అనౌన్స్మెంట్ యుద్ధం ఆగిపోతుంది అనేది. అయితే ఇరాన్ వాళ్ళు దాన్ని డినై చేయడం జరిగింది. ఇంకా అయిపోలేదు యుద్ధం అని ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రోజు మార్కెట్ ఏదైతే పెరిగిందో అది రిలీఫ్ ర్యాలీనా రియల్ ర్యాలీనా అనేది తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ యుద్ధం ఆగిపోయిందని అంటున్నాడు, మరి ఇరాన్ వాళ్ళు లేదు ఇంకా కొనసాగుతుంది అంటారు. మరి ఎక్కడైతే కొనసాగుతుందో ఆటోమేటిక్ గా మళ్ళీ
మొదటికి వస్తుంది అన్నట్టు కథ. అప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటిది, నేచురల్ గ్యాస్ ఫాల్ ఉంది, క్రూడ్ ఆయిల్ అంటే ఎప్పుడైతే బాగా పెరిగింది మళ్ళీ ఇప్పుడు ఫాల్కి వచ్చింది. అంతకుముందు ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఈ ఇష్యూ తోటి బాగా పెరగడం జరిగిందో, ఇక్కడ కూడా మన గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని, గ్యాస్ ఏదైతే ఉందో బుకింగ్ 21 నుంచి 25 రోజులు పడుతుంది అనేది ఒక అనౌన్స్మెంట్. రెండోది బెంగళూరులో హోటల్స్ కూడా బంద్ చేసిర్రు అనేది సప్లై లేక అనేది ఒకటి, స్ట్రైక్ చేస్తారు అనేది ఒకటి. ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఇదంతా సర్దుమణికి అవన్నీ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ దీంతో ఏమైతే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మార్కెట్ రికవరీ అవుతుందో ఆటోమేటిక్ గా రూపాయి కొంచెం బలోపేతం అవుతుంది, డాలర్ కొంచెం వీక్ అవుతుంది. ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతుందో ఐటీ కంపెనీలు కొంచెం వీక్ అవుతాయి అనమాట, అంటే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఐటీ కంపెనీలు మనవి స్ట్రాంగ్ ఉంటాయి. ఇప్పుడు మన మార్కెట్ పెరిగినప్పుడు రూపీ స్ట్రాంగ్ అయినప్పుడు, డాలర్ వీక్ అయినప్పుడు ఐటీ కంపెనీలు వీక్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ బాండ్ దిగుబడి కూడా తగ్గుతుంది అనేది ఒకటి. ఇప్పుడు వీటితో పాటు వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లోకి ఎప్పుడైతే వెళ్ళినాయో ఆటోమేటిక్ గా మార్కెట్లు అంటే బ్యాంక్ సెక్టార్ అనుకోండి, ఒక సెక్టార్ అనేది కాదు, అన్ని సెక్టార్లు కూడా ఇక పాజిటివ్ లోకే వచ్చే అవకాశాలు ఉంటాయి. వచ్చినాయి ఆల్రెడీ. ఇప్పుడు 360 పాయింట్లు ప్లస్ లోనే ఉంది. ఇప్పుడు ఉన్న బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీల్లో 19 ప్లస్ లోనే ఉన్నాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్. అంటే అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి అని అర్థం అనమాట. అంటే ఒక ఐటీ తప్ప నిన్న ఏం జరిగింది, ఐటీనే వీక్ ఉండే, ఇప్పుడు ఐటీ అంటే ఐటీ నిన్న పాజిటివ్ లో ఉంది. అంటే ఇప్పుడు అదేమైతుంది, కొంచెం వీక్ ఉంటుంది అనమాట. మిగిలిన వాటితో పోలిస్తే అది కొంచెం వీక్ ఉంటుంది. మనం ఎంతసేపటి గమనించాల్సింది ఏంటిది అంటే, ఇప్పుడు నిఫ్టీ 50 పాజిటివ్, సెన్సెక్స్ పాజిటివ్, నిఫ్టీ 500 అన్న ఒక్క ఐటీ తప్ప మిగిలినన్ని కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మనం గమనించవలసింది ఏంటిదిగా, ఏదైతే ఉందో ఏ రోజు ఏం న్యూస్ వస్తుందో తెలియదు. ఆ న్యూస్ ని బట్టే క్రూడ్ ఆయిల్ ఎఫెక్టా అంటే కమోడిటీస్ ని బట్టే మన మార్కెట్లు కూడా పాజిటివా నెగిటివా న్యూట్రలా అనేది మనం గమనించాలి. ఇప్పుడైతే ఉంది. అయితే ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే, ఎవరైతే బాటమ్ కి, ఇప్పుడు సపోజ్ గోల్డ్ సిల్వర్ ఉంది, ఇప్పుడు ఈ వారం నుంచి అంటే ఒక 10 ఇవాళ 11వ రోజు, ఈ వారం 10 రోజుల నుంచి అంటే ఫిబ్రవరి 28వ తారీఖు యుద్ధం స్టార్ట్ అయింది, శనివారం ఆదివారం. ఈ శని ఆదివారం నుంచి ఈ గోల్డ్ సిల్వర్ న్యూట్రల్ ఉంది, ఫ్లాట్ ఉంది, మైనస్ ఉంది, ఒక రోజు పెరగటం ఒక రోజు తగ్గటం, ఓవరాల్ గా అక్కడే అంటే పెద్ద సైడ్ వేస్ అంటాం, దాన్ని న్యూట్రల్ అంటాం. లేదు 1%, 1.5% పాజిటివ్ నెగిటివ్, లో కి హై కి వొలటాలిటీ అంటాం. అదే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మళ్ళీ మార్కెట్లు పాజిటివ్ లోకి వచ్చి క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ మళ్ళీ గోల్డ్ సిల్వర్ మీదకి పోతుంది జనం. అంటే ఎంతసేపటికి ఏంటి, ఎక్స్పెక్టేషన్, అంచనాలు, స్పెక్యులేషన్ తోటే ఇది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎవరైతే రియల్ గా ఇన్వెస్టర్ ఉంటాడో చూసుకోవాలి. అంటే బాటంకి వచ్చినప్పుడు ఇక ఓకే, ఇక పర్లేదులే, ఇది ఇక్కడే ఉంటుంది, ఎప్పుడో ఒక రోజు మళ్ళీ అది పాజిటివ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఎంటర్ అయిన వాళ్ళకి బెనిఫిట్ పొందుతారు. అంతే తప్ప ఈ రోజు క్రూడ్ ఆయిల్ పెరిగిందని దాన్ని కొనటం, మళ్ళీ క్రూడ్ ఆయిల్ పడిపోయిందని దాన్ని షార్ట్ సెల్లింగ్ చేయడం. ఇప్పుడు నిన్న మార్కెట్లు కూడా అంతే, నిన్న మండే న్యూట్రల్ డే. ఎందుకంటే ఈ వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ ఏదైతే ఉందో ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ, అందుకని చెప్పేసి ఏమైంది, నిన్నటిది రెండు కూడా ఉంటది. ఇవాళ ఒకటి షార్ట్ కవరింగ్ కింద అనుకోవచ్చు, రిలీఫ్ ర్యాలీ అని కింద అనుకోవచ్చు, ఈ ట్రంప్ నిర్ణయంతో మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయని అనుకోవచ్చు. ఏదున్నా కానీ మళ్ళీ ఏం జరుగుద్ది అనేది రేపు ఉదయానికి మళ్ళీ. అంటే ఎప్పుడు కూడా మనం గెస్ చేయడం వరకే తప్ప, ఎక్స్పెక్ట్ చేయడం తప్ప, ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు. కానీ ఏం జరిగినా అక్కడ డెసిషన్ బట్టి, ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ట్రంప్ అనౌన్స్ చేసిండు, కానీ మళ్ళీ ఇరాన్ వాడు డినై చేయడం జరిగింది, ఇంకా అయిపోలేదని. మరి అది నిజమా అబద్ధమా, మరి ఆగిపోయింది అంటే నిజమైంది. మళ్ళీ వాళ్ళు యుద్ధం చేస్తారు అంటే మళ్ళీ ఇంకో విధంగా ఉంటుంది అన్నట్టు. మన పని ఎంతసేపటికి ఏంటిది, ఎవరెవరైతే మార్కెట్ లో ఉన్నారో వాల్యూ ఉన్న స్టాక్స్ బాగా చీప్ లో ఉంటాయి, ఆ వాల్యూ ఉన్న స్టాక్స్ మనము చూసుకొని కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎవరైతే కొనుక్కుంటారో హోల్డ్ చేయగలిగితే తప్ప ఇమీడియట్ గా అయితే రిటర్న్స్ కనపడవు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇవాళ 10వ తారీఖు, ఇంకొక 5 రోజులు అయితే మనకు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది, ప్లస్ మనకి April 1 నుంచి బోర్డు మీటింగ్, యాన్యువల్ రిజల్ట్స్ వస్తుంటాయి. మనం అవి అబ్జర్వ్ చేయాలి, అవి ట్రేడింగ్ చేయాలి, అవి వాల్యూ చూసుకొని లాంగ్ టర్మ్ అయితే ఓకే. ఇప్పుడు ఏమైతుందంటే ఒక్కసారి మార్కెట్లు పడేటప్పటికి సిస్టమే క్లోజ్ చేస్తుంది, ఎంటీఎఫ్లు అంటాం, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ. దాంతో మన మార్జిన్లు ఏవైతున్నాయో షార్ట్ ఫాల్ అవుతుంది, క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పెరిగేటప్పటికి మన దగ్గర ఫండ్స్ ఉండవు, అంటే మళ్ళీ ఫండ్స్ జమ చేయాలి, జమ చేసి డిపాజిట్ చేయాలి.
చేస్తే అప్పుడు మళ్ళీ మనము అంటే పెయిన్ పే అవుట్ అంటాం. మళ్ళీ పెయిన్ చేస్తే తప్ప అది తీసుకోదు. అంటే ఏంది, నిన్న మార్కెట్ పడ్డప్పుడు మన సిస్టమ్ క్లోజ్ చేసింది, ఈ రోజు పెరిగేటప్పటికి మన దగ్గర హోల్డింగ్ ఉండవు, మళ్ళీ ఫండ్స్ జమ చేయాలి. అందుకు బదులు నేను ఏం చెప్తానంటే, ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ రియల్ పైసలు అంటే ఈ మార్జిన్ కాకుండా రియల్ పైసలు అంటే టోటల్ అమౌంట్ కనుక ఉంటే ఒకవేళ తగ్గినా మళ్ళీ ఓవరాల్ గా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఓవరాల్ జీరోలు కావు. కొన్ని వాల్యూ స్టాక్స్ ఉంటాయి, లైఫ్ టైం ఉండే స్టాక్స్ ఉంటాయి. ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఎవరైతే ఈ స్పెక్యులేషన్ చేస్తారో మార్కెట్ తో పాటే చేయాలి. మార్కెట్ వీక్ ఉంది, ఐటీ షేర్ లోకి ఎంటర్ అవ్వాలి. మార్కెట్ స్ట్రాంగ్ ఉంది, ఐటీ షేర్లు సెల్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరుగుతాయి, ఎందుకంటే యుద్ధాలు అనగానే డిఫెన్స్ స్టాక్స్ బాగా మూవ్ అవుతాయి. సపోజ్ యుద్ధాలు లేదు అని అన్నారు, మళ్ళీ డిఫెన్స్ స్టాక్స్ పడిపోవటం జరుగుతుంది. ఇలా మనం కొన్ని ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పెరిగింది, గోల్డ్ రిలేటెడ్ షేర్స్ ఉంటాయి. మనపురం ఒకటి ఉంది, టైటాన్ ఒకటి ఉంది, ముత్తూట్ ఫైనాన్స్ ఉంది. ఏది గోల్డ్ పెరిగితే ఇవి పెరుగుతాయి. సిల్వర్ పెరిగింది అనుకోండి వేదాంత, ఇప్పుడు హిందుస్థాన్ జింక్ కూడా పెరుగుతుంది సిల్వర్ పెరిగితే. మనం ఏం చేయాలి, ఇక్కడ మేము ఎంసెక్స్ చేయమండి, గోల్డ్ సిల్వర్ మాకు తెలియదండి, అది ఎప్పుడు పెరుగుద్దో ఎప్పుడు తగ్గుద్దో ఈక్విటీని చేస్తామని అనే వాళ్ళకి ఏంటిది, ఇక్కడ సిల్వర్ పాజిటివ్ ఉంది అనగానే అక్కడ వేదాంత కొనుక్కోవాలి, హిందుస్థాన్ జింక్ కొనుక్కోవాలి. ఇక్కడ గోల్డ్ పెరిగింది అనగానే అక్కడ టైటాన్ కానీ, ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మనపురం ఫైనాన్స్ కానీ, అంటే గోల్డ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. ఇక్కడ ప్రతిదీ అట్లా, కాపర్ ఇక్కడ పెరిగింది అక్కడ హిందుస్థాన్ కాపర్, ఇక్కడ జింక్ పెరిగింది హిందుస్థాన్ జింక్, ఇక్కడ లెడ్ పెరిగింది ఎల్ఈఏడి లెడ్ పెరిగితే అక్కడ గ్రాఫైట్ పెరుగుతుంది. ఇలా మనము అల్యూమినియం పెరిగింది హిందుస్థాన్ అల్యూమినియం. ఇలా మనం ప్రతిదీ మనం ఇలా కమోడిటీస్ లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అవి కనుక చూసుకొని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ అయితే గోల్డ్ పాజిటివ్, సిల్వర్ పాజిటివ్, 3.5% సిల్వర్ పాజిటివ్ ఉంది, గోల్డ్ 1400 దాకా 1% ప్లస్ లో ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.